అంజంగ్ ఇండియా వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ కొరియన్ స్ట్రీట్స్ తెలుగు. సో ఇవాళ మనం సోల్లో ఉన్నాం అనమాట. అంటే నేను మీకు సోల్ ట్రిప్ చూపించబోతున్నాను. సో ఇవాల్టి వీడియోలో మనం ఒక ఆ, కొరియన్ జైల్కి వెళ్ళబోతున్నాం అనమాట. లైక్ ప్రిజన్ అంటాం కదా అది. సో ఇది చూసారా, ఇది సోల్ సించాన్ సిటీ అనమాట. సించాన్ సిటీలోనే అతి పెద్ద ప్రిజన్ ఉంది. చాలా పేర్లు అయితే ఉన్నాయి, బట్ ప్రెసెంట్ అయితే సోదేమన్ ప్రిజన్ అనమాట. ఇది ఇప్పటికీ ప్రిజనేనా అంటే లేదు అనే చెప్పచ్చు. ఎందుకంటే ప్రిజన్ ఇప్పుడు ఇక్కడ లేదు, బట్ దీన్ని ఒక మెమోరియల్ పార్క్ లాగా డిజైన్ చేశారన్నమాట. సో ఆ హిస్టారికల్ థీవ్స్ అన్నిటినీ ప్రిజర్వ్ చేసుకోవడానికి చేశారు. పెద్ద పెద్ద కట్టడాలు యాజ్ ఇట్ ఈజ్ అప్పట్లో ప్రిజన్ ఎలా ఉంటుందో సేమ్ స్ట్రక్చర్స్ అలాగే ఉంటాయి, బట్ ఇప్పుడు ఇది పార్క్, థీమ్డ్ పార్క్ అనమాట. సో దీంట్లో కొంచెం హిస్టరీ గురించి తెలుసుకుందాం. అండ్ ద సేమ్ వే ఇందులో పార్క్లో ఉన్న చిన్న చిన్న ఈవెంట్స్ గురించి కూడా తెలుసుకుందాం. సో కమ్ లెట్స్ గెట్. ఈ ప్రిజన్కి రెగ్యులర్గా చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు. ఆ హిస్టారిక్ ప్రిజన్ గురించి తెలుసుకోవడానికి. యాజ్ అ సేమ్ వే ఇక్కడ థీమ్డ్ పార్క్ అన్నారు కదా, సో అట్లాంటి పార్క్లో ఎంజాయ్ చేయడానికి కూడా వస్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ ప్రతిదీ లేబులైజ్ ఉంది, సో మనం అవన్నీ చూసి తెలుసుకున్నాం. ఈ ఆర్చ్ ఎప్పుడు కట్టారు అండ్ ఏ కంట్రీ, లైక్ రష్యన్ ఇది ఈ ఆర్చ్ని డిజైన్ చేశారంట. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అనమాట. అవన్నీ డీప్గా వెళ్తే మనకి వీడియో లెందే అయిపోతుంది. సో బేసిక్ హిస్టారిక్ గురించి మనం తెలుసుకుందాం. అండ్ అప్పట్లో ఈ ఆర్చ్ ఇలా ఉండేదంట. సో దీన్ని ఇండిపెండెన్స్ పార్క్ అని కూడా అంటారంట. అండ్ ప్రజెంట్ దీన్ని సోదేమన్ మోడర్న్ ప్రిజన్ అని పిలిచేవాళ్ళు. లైక్ ఇది జాపనీస్ సింపలిస్ట్ కన్స్ట్రక్ట్ చేశారంట. అండ్ ఈ ప్రిజన్ వచ్చేసి 1908లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ప్రిజన్ లాగా దీన్ని 80 ఇయర్స్ యూస్ చేశారంట. అండ్ ఇది 1987లో క్లోజ్ చేశారు. సో జాపనీస్ కొలోనియల్ పీరియడ్ అంటే 1910 to 1945 ఈ పీరియడ్లో చాలా యాంటీ జాపనీస్ ఇండిపెండెంట్ యాక్టివిటీస్ ఇక్కడ చేసేవాళ్ళని బ్రూటల్గా పనిష్ చేసేవాళ్ళంట. అండ్ 1945 తర్వాత ఇక్కడ డెమోక్రసీ యాక్టివిటీస్ అవన్నీ జరిగేవి. దాని ఒరిజినల్ నేమ్ వచ్చేసి గ్యోంగ్సన్ ప్రిజన్, దెన్ సోదేమన్ ప్రిజన్, అండ్ దాని తర్వాత సోదేమన్ క్రిమినల్ ప్రిజన్, అండ్ దెన్ సో సోల్ క్రిమినల్ ప్రిజన్, అండ్ తర్వాత సోల్ ప్రిజన్, దాని తర్వాత సోల్ డిటెన్షన్ సెంటర్గా చేంజ్ అయింది. సో వీటికి చాలా నేమ్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఇయర్ బై ఇయర్ వీటికి నేమ్స్ చేంజ్ అవుతూ వచ్చినాయి. అండ్ ఇప్పుడు అయితే ఇక్కడ ఎలాంటి ప్రిజన్ యాక్టివిటీస్ ఏం లేవు, అండ్ అవి ఏమీ లేవు అనమాట. అవన్నీ డిమాలిష్ చేసేసారు. సో యాక్సెప్ట్ ఆ స్ట్రక్చర్స్ అండ్ ఆ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కోసం మాత్రమే దీన్ని ఇలా ఉంచారనమాట. ఎట్ లాస్ట్ దీన్ని సోదేమన్ ప్రిజన్ హిస్టరీ హాల్గా ఇప్పుడు దీన్ని ఓపెన్ చేశారు. సో ఫ్యూచర్ జనరేషన్స్కి ఆ ఇండిపెండెంట్ యాక్టివిటీస్ అండ్ మూమెంట్స్ అన్నీ చూపించడానికి వీళ్ళు ఇంకా దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇది అంతా ఈ ప్రిజన్ ఒక మ్యాప్ అనమాట. సో ఏ డిపార్ట్మెంట్స్ ఎక్కడ ఉన్నాయో అవన్నీ ఉన్నాయి ఇక్కడ డీటెయిల్గా. బట్ ఆబ్వియస్లీ ఇవన్నీ కొరియాలోనే ఉంటాయి కాబట్టి ఇవి ప్రతిదీ మనం ట్రాన్స్లేట్ చేసి చూసుకోలేము. సో నేను ఇదిగోండి ఇట్లాంటి అవన్నీ జైల్ కంపార్ట్మెంట్స్ అనమాట. అండ్ వాష్రూమ్స్ అట్లాంటివన్నీ ఇక్కడ డీటెయిల్డ్గా ఫిగర్ రిప్రజెంటేషన్ చేశారు. చూడండి ఎంత ఓల్డ్గా ఉన్నాయో. లైక్ కిచెన్ ఎక్కడ ఉండేది, సో అవన్నీ డీటెయిల్గా ఉన్నాయన్నమాట. అండ్ వీళ్ళు వచ్చేసి ఇక్కడ ప్రిజన్లో పనిష్ చేసిన విక్టిమ్స్ అనమాట. సో వాళ్ళందరి ఫోటోగ్రాఫ్స్, అందరివి అంటే అందరివి మెయింటైన్ చేయలేదు. లైక్ బేసిక్ ఇండిపెండెంట్ మూమెంట్లో ఎక్కువ రెవల్యూషన్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది, సో అందుకని క్లోజ్ చేశారు. చూసారా, ఇది యాక్చువల్ ప్రిజన్ అనమాట. ఇప్పటిదాకా ఈ బయట ఉన్నదంతా ఒక వాల్. సో ఆ వాల్ లోపల ఇవి ఒరిజినల్ జైల్స్ అనమాట. అండ్ ప్రెసెంట్ అయితే ఇవి లోపల అలో చేయట్లేదు, టికెట్ సిస్టమ్ పెట్టారనమాట. సో మనం కావాలంటే ఆ టికెట్ బై చేసి లోపల ఆ జైల్స్ అన్నీ ఎలా ఉన్నాయి, వాళ్ళని ఎలా టార్చర్ చేసే వాళ్ళు, అలాంటి డీటెయిల్స్ అన్నీ ఒక చిన్న మ్యూజియం టైప్ మెయింటైన్ చేస్తున్నారు. సో మనం అది చూడొచ్చు.
సో జైల్లో పెద్ద పెద్ద గోడలు ఉంటాయి, అవి కామన్ కదా. సో ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసిన ఆ వాల్స్ కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉందన్నమాట. సో నేనైతే లోపలికి వెళ్ళి మ్యూజియం లోపల చూడలేదు, బట్ నేనైతే ఇది సీక్రెట్గా తీసిన వీడియో. సో చూడండి, అవన్నీ సెల్ లైక్ కంపార్ట్మెంట్స్ అనమాట, జైల్ కంపార్ట్మెంట్స్ అనుకుంటా. లైక్ లోపలికి అయితే నేను వెళ్ళి చూడలేదు, బట్ ఇక్కడ నుంచి వాళ్ళు అయితే చూడగలిగారో మనము అంతే చూడొచ్చు. సో ఏం లేదు, ఇవే ఉన్నాయి లోపల. ఇంకొంచెం డీటెయిల్డ్గా ఏమన్నా ఉండొచ్చేమో, అంటిల్ దాని దట్ అంత ఇంపార్టెంట్ ఏమి లేవు. అండ్ ఇక్కడ ఎవ్రీ స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్లో అప్పుడు జరిగిన మూమెంట్స్ అన్నిటినీ ఈ ఫ్యూచర్ జనరేషన్కి చూపించడానికి చాలా ట్రై చేశారనమాట. సో ఇక్కడ చాలా ఉన్నాయి మన డీటెయిల్డ్గా మనం తెలుసుకోవడానికి. సో ఆ రివల్యూషన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరి డీటెయిల్స్, లేకపోతే వాళ్ళని బ్రూటల్గా పనిష్ చేసిన వాళ్ళ డీటెయిల్స్, సో ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయన్నమాట. వాళ్ళ నేమ్స్, వాళ్ళ రిప్రజెంటేషన్స్ అన్నీ ఉన్నాయి. యూ క్వాన్స్ ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్ ఇన్ కొరియా, చాలా ఇండిపెండెన్స్ యాక్టివిటీస్లో ఈమె వర్క్ చేసిందనమాట. సో ఈమెని ఒక ఐసోలేటెడ్ సెల్లో సపరేట్గా ఉంచేవాళ్ళంట, చాలా బ్రూటల్గా టార్చర్ చేసి ఈమెని చాలా కొట్టేవాళ్ళంట. జాపనీస్ కొలోనియల్ పీరియడ్ మార్చ్ ఫస్ట్ మూమెంట్లో ఈమె చాలా ఫేమస్ అయిందనమాట. సో రెవల్యూషనరీ యాక్టివిటీస్ చాలా చేసేది. వీళ్ళు ఉన్నారన్న జాపనీస్ వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నారు కదా, మంచి ప్రాస్టిట్యూట్స్ లాగా. వాళ్ళకి తీసినారు ఇంటర్వ్యూస్. ఇట్లా అంటే నాది ఒక సబ్జెక్ట్లో వాళ్ళ గురించి ఉండే అనమాట. సో నేను ఇంటర్వ్యూస్ చూస్తే యూట్యూబ్లో ఉండే వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా బాగా అయిపోయింది అయిపోయింది కూడా చాలా స్టార్ట్ చేసింది. సో అలా బయట నుంచి గోడలు చూసేసి వచ్చేసామన్నమాట మేము. సో ఇదంతా థీమ్ పార్క్ అనమాట. ఇక్కడ చాలా మంది ట్రిప్స్ కూడా వేసుకుంటారు. ఈ థీమ్ పార్క్కి చాలా మంది బస్సెస్ వేసుకొని వచ్చి స్కూల్ ఫీల్డ్స్ అట్లాంటివి కూడా చాలా చేస్తూ ఉంటారనమాట ఇక్కడ. అండ్ ఇటువైపు అంతా మడ్వే, అంటే లైక్ వీళ్ళు చెప్పులు వేసుకొని నడవరు కాబట్టి మనకు అలవాటు, బట్ వీళ్ళకి అలవాటు లేదు కాబట్టి ఇలాంటి ఒక ప్లేసెస్లో, ఇట్లాంటి పార్కుల్లో ఇట్లా మడ్వే లాంటివి పెట్టుకుంటూ ఉంటారనమాట. సో మనం దీనికి వెళ్ళకూడదు ఇప్పుడు, అది కాళ్ళు వాష్ చేసుకొని వెళ్ళాలి. సో అందరూ జాగింగ్ చేస్తున్నారు, ముసలి వాళ్ళందరూ, కిడ్స్ కూడా ఇక్కడ ఆడుకుంటున్నారు. సో మనం కూడా వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ డాగ్స్కి వాకింగ్ అండ్ డాగ్స్కి ఎక్సర్సైజ్ యాక్టివిటీస్ అట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు యూజువల్గా వాళ్ళదే కాకుండా డాగ్స్ కోసం కూడా వస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ జిమ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. చాలామంది ముసలి ఎక్కువ రెగ్యులర్గా ఇవి చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇవి కంప్లీట్లీ ఫ్రీ, మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ లోపల మ్యూజియం చూడడానికి మాత్రమే మనం పే చేయాలి. చూడండి, చాలామంది బస్సెస్ వేసుకొని ఇక్కడ ఫీల్డ్ ట్రిప్స్ వేసుకుంటారనమాట. లైక్ వాళ్ళ స్టూడెంట్స్కి ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నీ చూపించడం అండ్ ఇండిపెండెంట్ మూమెంట్స్ అవన్నీ చూపించడం కోసం చాలామంది పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు. సో ఇక్కడ మడ్ పూల్ ఉంది. నేనైతే ఇండియాలో ఎప్పుడూ ట్రై చేయలేదు, నాకు ఇప్పుడు ట్రై చేసే ఛాన్స్ వచ్చింది. యాక్చువల్లీ వీళ్ళు ఎందుకు ఇక్కడ మడ్ పూల్ పెట్టుకొని యూజ్ చేస్తారంటే, వీళ్ళు యూజువల్గా మట్టిలో తిరగరు. సో మన ఇండియన్స్ లాగా వీళ్ళు ఎప్పుడు షూస్ వేసుకొని, ఎప్పుడు చెప్పల్స్ వేసుకొని తిరుగుతూ ఉంటారు కాబట్టి వీళ్ళకి వాటి నుంచి వచ్చే మినరల్స్ అలాంటివి ఏమీ ఉండవన్నమాట. సో వీళ్ళు ఆర్టిఫిషియల్గా ఇక్కడ డిజైన్ చేసుకొని అండ్ మన పాదాలకి మసాజ్ పాయింట్స్ ఉంటాయి కదా, సో వీటి మీద నడవడం వల్ల ఆ మసాజ్ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి అని వీళ్ళు అప్పుడప్పుడు ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారనమాట. అందుకని నేను కాళ్ళు వాష్ చేసేసుకొని మనం దీంట్లోకి దిగాలి. సో నేను వాష్ చేసేసుకొని వచ్చాను ఇందులోకి దిగడానికి. నేనైతే ఇంత బురదలో ఎప్పుడు నడవలేదు. నేనైతే భలే ఎంజాయ్ చేశాను. అవి భలే ఉందనుకున్నాను. సో అందరం భలే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట.
అండ్ నాకు అప్పుడే అర్థమైంది నేను రాంగ్ డ్రెస్ వేసుకొచ్చానని. యూజువల్గా జీన్స్ అలాంటివి వేసుకొస్తే చాలా కంఫర్టబుల్గా ఉండేది. నేను వన్ పీస్ వేసుకోవడం వల్ల చాలా అవస్థలు పడుతున్నాను అనమాట, ఎక్కడ తడిచిపోతుందో అని. అదే ముగ్గురు తీసుకోండి అని చెప్పింది. నా బాధ చూడలేక ఒక ముసలావిడ నన్ను పిలిచి నా డ్రెస్ ఇట్లా ముళ్ళేసిందనమాట. ఇట్లా పైకి లాగేసి ముళ్ళేసింది. ఇప్పుడు ఎంజాయ్ చేయని వదిలేసింది. మొత్తం చాలాసేపు మాట్లాడింది అనమాట. లైక్ నాకంత కొరియన్ రాదు, బట్ నాతో పాటు శాలిని అని అమ్మాయి ఉంది. సో తనకి కొరియన్ వచ్చు. సో తను హెల్ప్ చేసింది. 어머니 이게 주세요. 이게 이게 어머니. సో ఆ పూల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మనం మన ఫీట్కున్న మట్టు మొత్తం అక్కడ వదిలిచ్చేయాలన్నమాట. అదంతా వేసుకొని ఊరంతా తిరగకూడదు. సో అందరం అక్కడ కూర్చొని కిక్కుంటున్నాం. అది వెళ్ళిపోతుంది మరి నా పక్కనే ఆ రెండు పడేలా ఉంది వాళ్ళని చూస్తే. మన ఇండియాలో వర్షం పడితే ఎలా ఉంటుంది తెలుసా? కానీ ఇక్కడ అవసరం వీటి కోసం స్పెషల్గా ట్రాక్ వేయించుకొని దాని ఇండియాలో తడిపి పొద వేసుకుని మరి నడవాలి. ఇలాంటివి చెప్పాను అప్పుడు కానీ నన్ను తిట్టరు మామూలుగా ఇప్పటికే. సో ఆ మడ్ వే అంతా 2-3 రౌండ్లు వేస్తారనమాట. యూజువల్గా కొరియాలో మనం చెప్పులు లేకుండా నడిచామంటే మనల్ని వింత వింతగా చూస్తారు. సో నేను ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. ఎప్పుడైనా నాకు షూస్ లేవు అండ్ లేకపోతే సూటబుల్ చెప్పులు వేసుకోలేదు అన్నప్పుడు తప్ప. సో ఇంకా అయిపోయింది, మా ఫన్ అయిపోయింది. ఇంకా కాళ్ళు కడుక్కోవడానికి వెయిటింగ్ లిస్ట్లో వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ కడుక్కోవడానికి గీక్కోవడానికి అన్నిటికీ బ్రష్లు అన్నీ ఉన్నాయి. సో వీళ్ళన్నీ కంఫర్ట్ జోన్లో ఉంటారు కాబట్టి మ్యాక్సిమం అన్నీ మెయింటైన్ చేస్తారు. అది బాత్రూమ్ కడిగేది కదా. ఏం చెప్పు? బాత్రూమ్ కడిగేది కదా. కెమెరామ్యాన్ కాదులే. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ కొరియా గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా వీడియోస్ షేర్ చేయండి. అండ్
మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, సీ యూ.